సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో జగ్గయ్యపేట నియోజకవర్గంలో అధికార ప్రతిపక్షాలు పంచాయతీలు మున్సిపల్ గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్న తరుణంలో యువతీ యువకుల నుండి సీనియర్ ఓటర్ల నుండి ఆసక్తికర ప్రశ్నలు ఉత్పన్నం కావడం గమనార్హం. నియోజకవర్గాన్ని 15 మంది ఎమ్మెల్యేలు 73 సంవత్సరాలు పాలించారని, 74 గ్రామాల అభివృద్ధి ఎంతవరకు జరిగిందని, జరగవలసినది ఎంత అని, పల్లెలు అభివృద్ధి చెందాయా అంటూ యువతీ యువకుల నుండి సీనియర్ ఓటర్ల నుండి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో జగ్గయ్యపేట నియోజకవర్గంపై సర్కార్ ఇండియా న్యూస్ ప్రత్యేక విశ్లేషణ వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. స్థానిక సంస్థలు అంటేనే గ్రామ అభివృద్ధి, గ్రామ వికాసం అని చెప్పుకోవచ్చు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యంలో జగ్గయ్యపేట నియోజకవర్గానికి వచ్చే వరకు అధికార పక్షం జగ్గయ్యపేట నియోజకవర్గంలో అత్యధిక శాతం పంచాయతీలు గెలవాలనే ఆలోచనతో, మున్సిపల్ను కూడా గెలవాలనే ఆలోచనతో వ్యూహాన్ని రచిస్తున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. అదేవిధంగా ప్రతిపక్షం కూడా పంచాయతీలు గెలవాలి, మున్సిపల్ కూడా గెలవాలి అని పావులు కదుపుతున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. అయితే జగ్గయ్యపేట నియోజకవర్గానికి వచ్చే వరకు 1951లో నియోజకవర్గంగా ఏర్పడినటువంటి జగ్గయ్యపేట నియోజకవర్గం నేటికి 73 సంవత్సరాలు అయిన నేపథ్యం. 15 మంది ఎమ్మెల్యేలు పరిపాలించిన నేపథ్యం. 15 మంది ఎమ్మెల్యేలు పరిపాలించిన 70 నియోజకవర్గం జగ్గయ్యపేట నియోజకవర్గం 74 గ్రామాలు ఉన్నటువంటి నియోజకవర్గం. 15 మంది ఎమ్మెల్యేలు 73 సంవత్సరాలు పరిపాలించిన ఆ నియోజకవర్గం 74 గ్రామాలు ఉన్నటువంటి నియోజకవర్గం. ఏ విధంగా ఈ 15 మంది ఎమ్మెల్యేలు జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ఎంతవరకు తీసుకెళ్లారు, ఇంకా అభివృద్ధి జరగవలసినది ఏంటి అనేది ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో యువతీ యువకుల నుండి సీనియర్ ఓటర్ల నుండి ఈ ప్రశ్న ఉత్పన్నమవుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యం. అయితే జగ్గయ్యపేట నియోజకవర్గానికి వచ్చే వరకు నిట్టెం రఘురామ్ గారు స్థానికుడు, సీనియర్ రాజకీయవేత్త. అతను 3 సార్లు హ్యాట్రిక్ సాధించిన వెంటనే 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించినటువంటి ఒక సీనియర్ రాజకీయ నాయకులు. అక్కడ స్థానికంగానే గెలిచిన నేపథ్యం. సామినేని ఉదయభాను గారు స్థానికులే, 3 సార్లు గెలిచిన నేపథ్యం. శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు 3 సార్లు గెలిచిన నేపథ్యం. ఇవాళ ప్రజెంట్గా తాతయ్య గారు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యం. అయితే ఈ ముగ్గురు 15-45 సంవత్సరాలు జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని పాలించిన నేపథ్యం. అయితే జగ్గయ్యపేట నియోజకవర్గానికి వచ్చే వరకు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు 3వసారి గెలిచిన నేపథ్యంలో 2 సంవత్సరాలే గడిచిన నేపథ్యంలో ఇంకా 3 సంవత్సరాల కాల వ్యవధి ఉన్న నేపథ్యం. అంటే ముగ్గురు కలిసి నెట్టెం రఘురామ్ గారు కావచ్చు, సామినేని ఉదయభాను గారు కావచ్చు, శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు కావచ్చు 42 సంవత్సరాలు నియోజకవర్గాన్ని పాలించిన పరిస్థితి ఉన్న నేపథ్యం. వీరు ముగ్గురు కూడా స్థానికులే. ఈ 74 గ్రామాలతో ప్రతి గ్రామంలో ప్రతి నాయకుడితో అధికార పక్షం ప్రతిపక్షం అనేది లేకుండా, పార్టీ భేదాలు లేకుండా, కులమతాలు లేకుండా అందరితో కలిసిపోయి ఉన్నటువంటి వ్యక్తులే ఈ ముగ్గురు. సౌమ్యులైనటువంటి వారు, పార్టీలు వేరైనా సౌమ్యంగా ప్రతి ఒక్కరితో కలిసిపోయి ఉండేటటువంటి వ్యక్తులు వీరు. స్థానికులు కూడా 42 సంవత్సరాలు పాలించినటువంటి వ్యక్తులు వీరు. అయితే జగ్గయ్యపేట నియోజకవర్గం ఎంతవరకు అభివృద్ధి చేశారు, ఇంకా జరగవలసింది ఏంటి, ఏ విధమైన సమస్యలు ఉన్నాయి అనేది ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో యువతీ యువకులు ఎక్కువగా దీని మీద చర్చ జరుపుతున్న నేపథ్యం కనపడుతున్న నేపథ్యం. అయితే జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి 74 గ్రామాలలో కూడా ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఈ గ్రామాలు ఎంతవరకు అభివృద్ధి చెందినాయి, గ్రామ వికాసం ఎంతవరకు జరిగిందనేది ఇవాళ యువతీ యువకులు ప్రశ్నలు లేవనెత్తుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యం. త్రాగునీటి సమస్య కనపడుతున్న నేపథ్యం, రహదారుల సమస్య కనపడుతున్న నేపథ్యం, గ్రామాల్లో డ్రైనేజ్ సమస్య కనపడుతున్న నేపథ్యం, పశు వైద్యశాలలు కనపడని 1-2 చోట్ల ఏమన్నా ఉన్నాయో కానీ పశు వైద్యశాలలు కూడా ఇప్పుడు సమస్యగానే ఉన్న నేపథ్యం. యువతీ యువకులు చదువుకోవటానికి గ్రంథాలయ సమస్యలు కూడా ఉన్న నేపథ్యం, గ్రంథాలయాలు లేని పరిస్థితి కూడా ఉన్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. గ్రామాలలో వైద్య విషయానికి వచ్చే వరకు ఎంతవరకు వైద్య సదుపాయం అందుబాటులో ఉందనేది ప్రశ్నార్థకంగానే ఉన్న నేపథ్యం.
అయితే మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలు ఎంతవరకు పనిచేస్తున్నాయి, ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి, ఎంతవరకు సేవలు అందిస్తున్నారనేది కూడా ఇవాళ ప్రశ్నార్థకంగా కనపడుతున్న నేపథ్యం. రైతుల విషయానికి వచ్చే వరకు సాగునీటి విషయానికి వచ్చే వరకు సమస్యలు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని రైతుల నుండే వస్తున్న మాట అది. పారిశుద్ధ్యం విషయానికి వచ్చేవరకు పారిశుద్ధ్యం ఎంతవరకు సాగుతుంది, ఎంతవరకు గ్రామాల్లో నడుస్తుంది, ఎంతవరకు పారిశుద్ధ్యంపై శ్రద్ధ పెడుతున్నారు అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా ఉన్న నేపథ్యం. దోమ కాటుతో ఇవాళ అనేక రకాలుగా పిల్లలు కానీ వృద్ధులు కానీ ప్రతి ఒక్కరు సమస్యను ఎదుర్కొంటున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. అయితే ఇంకో విషయానికి వచ్చే వరకు మనం ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం, జగ్గయ్యపేట నియోజకవర్గం అంటే ఒక ప్రత్యేకమైన నియోజకవర్గంగా మనం చెప్పుకోవచ్చు. ప్రముఖ దేవాలయాలు ఉన్నటువంటి నియోజకవర్గంగా మనం చెప్పుకోవచ్చు. ఒక కృష్ణానది పరివాహక ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. అనేక ఫ్యాక్టరీలు కలిగినటువంటి ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా జగ్గయ్యపేట నియోజకవర్గం అభివృద్ధిలో కొంతమేరకు ఉంది అని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహం లేని పరిస్థితి. అయితే జగ్గయ్యపేట నియోజకవర్గంలో అనేక ఫ్యాక్టరీలు కనపడుతున్నా కానీ జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రాంత యువకులకు ఉద్యోగాలు ఎంతవరకు ఆ ఫ్యాక్టరీలో ఇస్తున్నారు అనేది ప్రధాన అంశంగా ఉన్న నేపథ్యం. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎంతవరకు కల్పిస్తున్నారు అనేది ప్రశ్నార్థకంగా ఉన్న నేపథ్యం. రైతుల సమస్య అనేది, రైతులకి సాగునీటి సమస్య అనేది యథావిధిగా మనం ఇంతకుముందు చెప్పుకున్న పరిస్థితి అదే కొనసాగుతున్న నేపథ్యం. వర్షాలు వచ్చినప్పుడు ముంపు జరుగుతున్న పరిస్థితులు కూడా కనపడుతున్న నేపథ్యం. అయితే ఇక్కడ ప్రధానంగా జగ్గయ్యపేట నియోజకవర్గానికి వచ్చే వరకు ప్రధానంగా పోలంపల్లి డ్యామ్ అనేది ఒక ప్రధానమైన ఆ నియోజకవర్గానికి ప్రధానమైన ఒక డ్యామ్. అయితే ఆ డ్యామ్ ఎంతవరకు పూర్తి అవుద్ది, ఎప్పుడు పూర్తి అవుద్ది అనేది కూడా ఇవాళ ప్రశ్నార్థకంగా ఉన్న నేపథ్యం. లింగాల బ్రిడ్జి విషయానికి వచ్చే వరకు దాని విషయంలో శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు ఏ విధంగా ముందుకెళ్తారు, ఏ విధంగా దాన్ని రూపకల్పన చేస్తారు, ఆ దిశగా ఎంతవరకు ప్రయాణం చేస్తున్నారు అనేది ఇవాళ ప్రశ్నలుగా ఉన్న నేపథ్యం. అయితే ఇక్కడ ప్రధానంగా జగ్గయ్యపేట పట్టణానికి వచ్చే వరకు ప్రధానంగా ఈ ఫ్యాక్టరీల నుండి వచ్చే దుమ్ము ధూళితోని అనేక రకాలైన శారీరక బాధలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యం. చర్మ వ్యాధులు కలుగుతున్న నేపథ్యం. అనేక రకాలుగా జగ్గయ్యపేట పట్టణ ప్రజలు ఒక సమస్యను ఎదుర్కొంటున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. ఇకపోతే ఇంకా ప్రధానమైన సమస్య గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, భూమి కాలుష్యం అనే విధంగా కెమికల్ ఫ్యాక్టరీల ద్వారా జగ్గయ్యపేట పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. వాళ్ళు దానిపై అనేక సార్లు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి ఉన్న నేపథ్యం. ఇవి ప్రధాన సమస్యలుగా అక్కడ కనపడుతున్న నేపథ్యం. 74 గ్రామాలు ఉన్నటువంటి జగ్గయ్యపేట నియోజకవర్గంలో ప్రధాన సమస్యలుగా ఉన్నటువంటి ఈ సమస్యలు మరి ఎంతవరకు పరిష్కారం అవుతాయి, ఏ విధంగా ముందుకెళ్తారు. శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారి విషయానికి వచ్చే వరకు ఇంకా 3 సంవత్సరాల కాల వ్యవధి ఉన్న నేపథ్యంలో ఈ 3 సంవత్సరాల కాల వ్యవధిలో ఏ విధంగా జగ్గయ్యపేట నియోజకవర్గ 74 గ్రామాలలో అభివృద్ధి దిశగా ఏ విధంగా ముందుకెళ్తారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వచ్చే వరకు గ్రామానికి తాతయ్య గారు వెళ్ళవలసి ఉన్న నేపథ్యంలో గ్రామంలో ఎటువంటి హామీలు ఇస్తారు, ఏ విధంగా పరిష్కారం చేస్తారు. యువకులు ఇవాళ ప్రతి సమస్యను వెలుగులోకి తీసుకొచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో యువకులు ప్రచార సమయంలో వారు తీసుకొచ్చినటువంటి ప్రశ్నలకి తాతయ్య గారు ఏ విధమైన సమాధానం చెప్తారు అనేది వేచి చూడాల్సిన